నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఓట్స్ అలాగే చియా సీడ్స్తో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అంతేకాదండి, ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళనే తేడా లేకుండా అందరికీ టేస్టీగా ఉంటుంది, మంచి హెల్దీ కూడా. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కానివ్వండి, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కానివ్వండి, ఇది చాలా చాలా మంచి రెసిపీ అండి. ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తినకుండా కొంచెం కొంచెం ముక్కలతో ఇందులోకి మనకి పొట్ట నిండిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది తిన్న తర్వాత వెంటనే ఆకలి కూడా అనిపించకుండా చక్కగా మధ్యాహ్నం వరకు మంచి హెల్దీగా నీరసం రాకుండా కూడా ఉంటుంది. మరి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఓట్స్ అలాగే చియా సీడ్స్తో మనకి ఏ టిఫిన్స్తో పని లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రూట్స్ వేయకపోయినా చిన్న చిన్న ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలతో అయినా కూడా సూపర్గా ఉంటుంది. ఈరోజు అయితే ఇక్కడ నేను ఓట్స్ అలాగే చియా సీడ్స్తో ఫుడ్డింగ్, ఇది మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అండి. చియా సీడ్స్ అంతేకాదు ఓట్స్ కూడా. నేనైతే ఇక్కడ పాలతో చేసుకోకుండా పెరుగుతో చేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్ వరకు ఓట్స్ తీసుకున్నాను. ఇందులోకి చియా సీడ్స్ కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ తీసుకుంటున్నాను. అంతేకాదండి, ఇందులోకి నేను నల్ల ద్రాక్ష అంటే బ్లాక్ రేజిన్స్ ఉంటాయి కదా, ఇవి ఒక 10 వరకు తీసుకుంటున్నాను ఇందులోకి. ఇప్పుడు ఇందులోనే పెరుగు యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇందులోకి పెరుగు వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. అలాగే తేనె వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కంప్లీట్గా తేనె అయితే ఇందులోకి వేస్తున్నాను. మీకు స్వీట్ ఇంకా ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళైతే ఇంకొంచెంగా కూడా తేనె వేసుకోవచ్చు. మరి ఓట్స్ కానీ ఇప్పుడు అలాగే చియా సీడ్స్ కానీ ఎలా నానిపోతాయి అనుకుంటున్నారా? నేను ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా మజ్జిగతో కలిపినా బాగుంటుంది. నేనైతే గట్టి పెరుగు ఉంది కదా అనేసి పెరుగు అలాగే వాటర్తో కలిపేస్తున్నాను. నేను ఇప్పుడు నైటే కలిపి పెట్టేసుకుంటున్నానండి. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే ఇందులోకి ఫ్రూట్స్ అలాగే దాంతోపాటుగా నట్స్ కొన్ని, బాదం కానివ్వండి అలాగే జీడిపప్పు, వాటితో పాటుగా మనకి పుచ్చపప్పు కానీ ఏవైనా సీడ్స్ సన్నగా క్రష్ చేసేసుకుంటే పంట కింద తగులుతూ సూపర్గా ఉంటుంది. కొంచెం వాటర్ కంటెంట్ అంటే జారుగా ఉండేలాగానే కలుపుతున్నాను. మనకి ఓట్స్ అంతా నానిపోవాలి కదా, అలాగే చియా సీడ్స్ కూడా. చూసారా? నేనైతే ఇందులోకి గుమ్మడి విత్తనాలు కూడా 1 స్పూన్ వరకు వేసేసుకున్నాను. మిగిలిన సీడ్స్ అన్నీ కూడా నేను ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటానో అప్పుడే క్రష్ చేసి వేసుకుంటున్నాను. మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటున్నాను. ఇది ఇక్కడైతే నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, పెరుగు వాటర్తో కలిపాం కాబట్టి చక్కగా నానిపోయింది మొత్తం ఓట్స్ అంతా కూడా. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత వీటిల్లోకి అయితే నేను ఇక్కడ యాపిల్, బనానా మాత్రం తీసుకుంటున్నానండి. అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. బాదం పప్పు నానపెట్టుకొని కట్ చేసి పెట్టినాను ఇది. అలాగే ఇక్కడైతే ఫ్లాక్స్ సీడ్స్ 1 స్పూన్ వరకే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోకుండా. అలాగే ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ని సన్నగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. వీటితో పాటుగా జీడిపప్పును కూడా ఒక 7-8 వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇష్టమైతే ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే యాపిల్ అలాగే బనానా కొంచెం వరకు వేస్తున్నాను. బనానా హాఫ్ వరకే తీసుకుంటున్నానండి, ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి. నేను ఈ క్వాంటిటీ ఒకళ్ళ వరకే చేసుకున్నాను కాబట్టి ఒకటే తీసుకుంటున్నాను, సగం తీసుకుంటున్నాను. మీరు క్వాంటిటీ పెంచుకుంటే బనానా పెద్దది ఒకటే వేసుకోవచ్చు. అలాగే యాపిల్ కూడా 1/4 వరకు వేసుకుంటున్నాను.
చూడండి యాపిల్ కూడా వేసేసుకున్నాను. మొత్తం కలిపేసి ఇంకా మీరు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. పంటి కింద నల్ల ద్రాక్ష వేసాం కదా ఎండువి, అవి అలాగే డ్రై ఫ్రూట్స్ ముక్కలు పడి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే మొత్తం చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఒక్కసారి అయితే పెరుగు లేదా మజ్జిగతో ట్రై చేసి చూడండి. ఈ విధంగా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది, మంచి హెల్దీ కూడా, త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు ఈ ఓట్స్ ఇందులో ఉండడం వలన ఆకలి కూడా త్వరగా వేయకుండా ఉంటుంది. మరి డైట్ తీసుకునే వాళ్ళకైతే చాలా మంచి రెసిపీ అండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, పొట్ట తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇలా పెరుగుతో చేసేది చాలా చాలా సూపర్గా ఉంటుంది, మంచి టేస్టీ, హెల్దీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.